వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ప్రజెంట్ మనం కొత్తూరు బెంగళూరు హైవేలో ఉన్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి నియర్లీ 2000 ఏకర్స్ కనహా శాంతివనము. ఈ కనహా శాంతివనంకి చాలా దగ్గరలో మనకు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా ఈ కనహా శాంతివనం గురించి మనం తెలుసుకోవాల్సిందంటే చాలామంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ అండ్ చాలామంది సీఎంలు వస్తుంటారు. అలాగే అండ్ మన రీసెంట్గానే లాస్ట్ ఇయర్ మనకి పిఎం కూడా ఇక్కడ విజిట్ అయ్యారు. అండ్ అలాగే మనకి రీసెంట్గానే మన రాష్ట్రపతి కూడా ఇక్కడికి విజిట్ అయ్యారనమాట. సో ఇక్కడ మెయిన్ ఈ కనహా గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నియర్లీ ఒక 2000 ఎకరాలు ఉంటుందన్నమాట టోటల్. దీంట్లోనే చాలా హౌసెస్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, అండ్ కాటేజెస్, డార్మెటరీ, హాస్పిటల్, స్కూల్స్, స్పోర్ట్స్ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఇది యోగాకి చాలా ఫేమస్ అనమాట. నియర్లీ 1,00,000 మంది పైన ఇక్కడ మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. సో అంత ఫేమస్ ఏరియా అనమాట ఈ కనహా శాంతివనం అనేది. అండ్ చాలామంది పీపుల్ ఏంటంటే దీంట్లో లివింగ్ కూడా ఉంటున్నారు అనమాట. ఎందుకంటే చాలా విల్లాస్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి లోపల. అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా మనకి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే దారిలో మనకి దగ్గరలో ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాము. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ అండ్ బెంగళూరు హైవేకి కానీ మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో 100 ఏకర్స్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనకి రద్దీ ఉండటం వల్ల ఏంటంటే రీసెంట్గానే మనకి బెంగళూరు హైవే కానీ ఇటు శ్రీశైలం హైవే కానీ పెద్ద హైవేస్ చేయబోతున్నారు. అండ్ బెంగళూరు హైవే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వర్క్ కూడా నడుస్తుంది. అండ్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే బెంగళూరు హైవేకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా పక్కనే ఉంటుందన్నమాట, 100 ఏకర్స్ ప్రాజెక్టు. అండ్ దీంట్లో ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ చాలా విల్లాస్ ప్రాజెక్ట్ కూడా దీంట్లో కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. అండ్ చాలా ఎమ్యూనిటీస్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నారు. హైవే ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే కొత్తూరు అండ్ షాద్నగర్ టౌన్కు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెస్ట్ ఆప్షను. అండ్ విత్ 80% బ్యాంక్ లోన్తో ఇక్కడ మెయిన్గా మనం ప్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. మినిమం ప్లాట్ సైజు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు ప్లాట్ సైజెస్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా చాలా హై అండ్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంది, కాంపౌండ్ వాల్, రెయిన్ వాటరు, ఎవెన్యూ ప్లాంటేషను, స్ట్రీట్ లైట్స్, 100% వాస్తు ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. లేదు మీకు ఫ్యూచర్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దీంట్లో కొంత పార్ట్లో విల్లా ప్రాజెక్ట్ అనేది కూడా రాబోతుంది అనమాట. సో లొకేషన్ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ హైవే పక్కన ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ లొకేషన్ అడ్వాంటేజ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ కొనుక్కోవడానికి కంఫర్ట్గా అప్ టు 80% వరకు వీళ్ళు మనకి బ్యాంక్ లోన్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీకి ఒక 45 మినిట్స్ లోపు రీచ్ అవ్వచ్చు. అండ్ ఎయిర్పోర్ట్కి ఒక 20 to 25 మినిట్స్ లోపు రీచ్ అవ్వచ్చు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ హైవే పక్కన ఉంటుంది. అండ్ కొత్తూరుకి అండ్ షాద్నగర్ టౌన్కి దగ్గర ఉంది. దగ్గరలో స్కూల్స్ కానీ, కాలేజు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ కూడా మనకి షాద్నగర్ టౌన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ షాద్నగర్ మున్సిపాలిటీ మెయిన్గా మున్సిపాలిటీ లిమిట్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ప్రాపర్టీకి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి.